హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు రావాల్సిన పెండింగ్‌లో ఉన్నటువంటి మొత్తం డీఏ, డీఆర్‌లు ఎన్ని ఉన్నాయి? ఎంత శాతం రావాల్సి ఉంది టోటల్‌గా? అని అవగాహన కోసం చిన్న వివరణ. ఇటీవల వాట్సాప్‌లో కొన్ని సర్క్యులేట్ అవుతున్నాయన్నమాట. డీఏ ఇంత శాతం పెండింగ్ ఉంది. ఇన్ని డీఏలు పెండింగ్ ఉన్నాయని. వాటి గురించి కూడా అవాస్తవాలేంటనేది పూర్తిగా వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఇంకెవరైనా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు రావాల్సిన కరువు భత్యం, డీఏ బకాయిలపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి, ఆంధ్రప్రదేశ్‌లోని వాస్తవ పరిస్థితికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇటీవల వాట్సాప్‌లో వైరల్ అవుతున్న ఒక సందేశం ఉద్యోగుల్లో తీవ్ర గందరగోళాన్ని అయితే సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు వాస్తవాలేంటో వివరంగా పరిశీలిద్దాం. మొదటిది, వాట్సాప్ ప్రచారంలో నిజమెంత? అది మన రాష్ట్రానిదేనా? ఇటీవల ఒక వాట్సాప్ సందేశం విస్తృతంగా ప్రచారంలో ఉంది. అందులో పెండింగ్ డీఏల జాబితా ఇలా ఉంది. జూలై 2023కి గాను 3.64% అంటూ, జనవరి 2024కు గాను 3.64% డీఏ పెండింగు, జూలై 2024కు 2.73% పెండింగు, జనవరి 2025కు గాను డీఏ, డీఆర్ 2.73% పెండింగు. మొత్తం పెండింగ్ 16.38% అయితే ఉంది. నెలవారీ నష్టం సుమారుగా రూ. 10,000 ఈ యొక్క వాట్సాప్ సందేశంలో మెన్షన్ చేసి ఉందన్నమాట. వాస్తవ పరిశీలనకు వచ్చినట్లయితే ఈ సందేశం ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిందైతే కాదు. ఇది తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగుల పెండింగ్ డీఏలకు సంబంధించినది. అంతేకాకుండా పైన పేర్కొన్న శాతాలను కలిపినా కూడా 16.38% రాదు. అంటే అంతకు ముందు ఉన్న మరొక పెండింగ్ డీఏను కూడా కలిపి ఆ మొత్తం వేసి ఉంటవచ్చు ఉంటారు. కాబట్టి ఈ వైరల్ సందేశాన్ని చూసి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో అసలు వాస్తవ పరిస్థితి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఏపీలో పెండింగ్ డీఏ, డీఆర్ స్టేటస్. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉద్యోగ పెన్షనర్లకు అధికారికంగా 3 డీఏలు విడతలు బకాయిలుగా అయితే ఉన్నాయి. వాటి వివరాలు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. విడుదల కావాల్సిన డీఏ, డీఆర్‌లు, డీఏ శాతము. జనవరి 2024కు సంబంధించి 3.64% రావాల్సి ఉంది. జూలై 2024కు సంబంధించి 2.73%, జనవరి 2025కి సంబంధించి 2.73%, మొత్తం కలిపి 9.1% అయితే డీఏ, డీఆర్‌లు టోటల్‌గా 3 డీఆర్‌లు పెండింగ్‌లో ఉన్నాయి ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు. మరి ఇప్పుడు జూలై నెల మొదట్లో కాబట్టి మనకు జూలై నెలలో 4 రోజులు గడిచిపోయాయి. జూలై నుంచి మనకు అప్లికబుల్ కావాల్సి ఉంటుంది మరొక డీఏ. అది కేంద్రము ఆగస్ట్‌లో గానీ, లేదంటే సెప్టెంబర్‌లో గానీ రిలీజ్ చేస్తుందనమాట. అప్పుడు మనకు 4 డీఏలు పెండింగ్‌లో అవుతాయి. కేంద్రం ప్రకటించిన తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం ఎంత ప్రకటించాలనేది డిసైడ్ అవుతుందనమాట. కేంద్రం 1%కి రాష్ట్రం 0.91% ప్రకటించడం జరుగుతుంది. ఇక ముఖ్య గమనిక, ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సిన మొత్తం బకాయి డీఏ 9.1%. జూలై 2025కు సంబంధించి డీఏను కేంద్ర ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కేంద్రం ప్రకటించిన తర్వాత అది 4వ పెండింగ్ డీఏగా మారుతుంది. ఇక 3, ప్రభుత్వంపై పెరుగుతున్న ఒత్తిడి, ఉద్యోగ సంఘాల డిమాండ్లు. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు తమ దీర్ఘకాలిక డిమాండ్ల సాధనకు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. డీఏల విడుదల. పెండింగ్‌లో ఉన్న 3 డీఏలను 9.1% తక్షణమే మంజూరు చేసి, వాటి తాలూకా అరియర్స్‌ను కూడా చెల్లించాలని ఉద్యోగ పెన్షనర్స్ కోరుతున్నారు. కొత్త పీఆర్సీ. ఇప్పటికే 2 సంవత్సరాలు ఆలస్యమైనందున నూతన వేతన సవరణ సంఘం తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మధ్యంతర భృతి ఐఆర్. కొత్త పీఆర్సీ అమలుకు సమయం పడుతుంది కాబట్టి తక్షణ ఊరటగా ఉద్యోగులకు మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలని కోరుతున్నారు. ఇటీవల ఎన్‌జీఓ సంఘం నాయకులు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిని కలిసి ఈ డిమాండ్లపై వినతి పత్రాన్ని కూడా సమర్పించారు. ప్రభుత్వం నుంచి స్పందన. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తులపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. మంత్రులతో ఒక కమిటీ ఏర్పాటు చేసి డీఏలు మరియు ఇతర ఆర్థికపరమైన అంశాలపై ఒక స్పష్టమైన విధి విధానాన్ని రూపొందించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారము.
గత ప్రభుత్వం నుంచి ఉన్న కొన్ని బకాయిలను ఇప్పటికే చెల్లించామని, మిగిలిన వాటిని కూడా త్వరలోనే పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నామని అధికారులు పేర్కొంటున్నట్లు తెలిసింది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు ప్రస్తుతం 3 డిఏలు అంటే 9.1% రావాల్సి ఉంది. సోషల్ మీడియాలోని తప్పుడు ప్రచారాలను నమ్మకుండా అధికారిక సమాచారంపై ఆధారపడటం ముఖ్యము. పెండింగ్ బకాయిల క్లియరెన్స్, కొత్త డీఏల మంజూరు, అలాగే పీఆర్సీ ఏర్పాటు వంటి కీలక అంశాలపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన కార్యాచరణ కోసం లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఉద్యోగులకు పెండింగ్ డీఏలపై స్పష్టత అయితే ఈ విధంగా ఉందండి. సో, ఇది స్పష్టత అనమాట. వాట్సాప్ ప్రచారానికి, వాస్తవానికి తేడా అయితే ఉంది. గమనించొచ్చు. ప్రధాన అంశాలు: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 16.38% పెండింగ్ డీఏల సందేశం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది కాదు. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు, పెన్షనర్లకు అధికారికంగా 3 కరువు భత్యం, డీఏ, డీఆర్‌లు విడతలు బకాయిలుగా అయితే ఉన్నాయి. ఏపీ రాష్ట్రంలోని మొత్తం డీఏ పెండింగ్ 9.1% అయితే ఉంది. పెండింగ్ డీఏలు, కొత్త పీఆర్సీ, ఐఆర్ కోసం ఉద్యోగ సంఘాలు కొత్త ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి.